చాలా ఉన్నాయమ్మా, ఎన్ని చెప్పను, మరి మీ టైం ఎంత ఉందో నాకు తెలియదు. అదే మన సమర్పణ కార్యక్రమంలో గంటన్నర సరిపోకపోతే వాళ్ళు మళ్ళీ ఎపిసోడ్ పెడతా ఉన్నారు BHCL వాళ్ళు. ఎన్ని అంటే ఇప్పుడు 38 ఏళ్ళు 40 ఏళ్ల జీవిత ప్రయాణంలో ఎన్ని అనుభవాలు ఉంటాయి. చూస్తే ప్రతిదీ మిరకిలే. నా కళ్ళతో నేను ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లని కళ్ళ ముందు క్యూర్ అయిపోయి లేచి వెళ్ళిపోవడం చూశాను. నా కళ్ళ ముందు వీల్ చైర్లో కూర్చున్న ఎంతోమంది కాళ్ళు పనిచేయని వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇలా ఇలా కాళ్ళ మీద కొట్టి నడు అంటే లేచి వెళ్ళిపోయిన వాళ్ళని నా కళ్ళతో చూశాను, ఎవరో చెప్పినవి కాదు. అసలు ఎందుకు ఆ ముందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయ్యే ముందర బర్త్డేకి అనౌన్స్ చేశారు. ఆ బర్త్డేకి నేనున్నాను అక్కడ. బర్త్డే స్పీచ్ ఆయన చెప్తున్నప్పుడు, వచ్చే సంవత్సరం ఈనాటికి పుట్టపర్తిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అన్నారు. అందరూ లైట్ తీసుకున్నారు. అదేమిటి, ఎంత కుగ్రామము, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అసలు ముందు చెక్స్ ఎన్ని ఉంటాయి, ఎంత పెద్దది, కన్స్ట్రక్షను, సైటు, డాక్టర్సు, ఇన్ని రకాలది 1 ఇయర్లో అవుతుందా అని. అలా అన్నాక మొత్తం L&T వాళ్ళకి, వీళ్ళవన్నీ L&T వాళ్ళే చేస్తారు, వాళ్ళకి కాంట్రాక్ట్స్ అది ఇవ్వడం, అదంతా పేపర్ వర్క్, బ్లూ ప్రింట్లు, ఇది ఫండ్స్ బయట నుంచి బోల్డ్ మంది రెడీగా ఉన్నారు. ఫారినర్స్ చాలా చాలా బాగా నమ్ముతారు. 183 దేశాలంటే 165 దేశాల నుంచి చాలా యాక్టివ్ మెంబర్స్ వచ్చి కోట్ల రూపాయలు డొనేట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు. ఆర్కిటెక్ట్స్ వాళ్ళని, బెస్ట్ వాళ్ళని లండన్ నుంచి వీటి నుంచి పిలిచి బ్లూ ప్రింట్లు వేసి మొత్తం పని మొదలయ్యేసరికి మార్చో ఏప్రిల్ వరకు ఇంకా అసలు ఇదే అవ్వాలి. మార్చి ఏప్రిల్ నుంచి నవంబర్ లోపల స్ట్రక్చర్ రెడీ, పివి నరసింహారావు రెడీ, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇనాగరేట్ చేసి 23rd ఇమ్మీడియట్గా 2-3 ఆపరేషన్స్ కూడా చేసేసారు. సంకల్ప బలం అది గురువుకి. అంటే ఆ సంకల్పం ఆయన చేసుకున్నప్పుడు, అంటే దీనికి ఒక మాట చెప్తారు ఆయన, ఫండమెంటల్ వాల్యూస్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఒక్క వాల్యూ పట్టుకో చాలు, నీ జీవితంలో నువ్వు అనుకున్నావని నువ్వు అచీవ్ చేయగలుగుతావు, నువ్వు చాలా మహాత్ముడు అవుతావు. ఒక్క వాల్యూ, సత్యం పట్టుకో. దీని గురించి గాంధీ గారు కూడా ఆయన ఆటోబయోగ్రఫీ ఏం రాశారు, టైటిల్ ఏం పెట్టారు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని పెట్టారు. ఆయన చిన్నప్పుడు అబద్ధం ఆడితే వాళ్ళ అమ్మ దండించడం, అప్పటి నుంచే ఆయన సత్యమే పలకడం ఆయన జీవితంలో ఎలా ఇదైందో ఆయన లైఫ్ మనం చూసాం ఈ రోజుల్లో మన కళ్ళ ముందే, ఎప్పుడెప్పుడదో కాదు. అలాగే స్వామి కూడా ఏం చెప్తారంటే, 12 ఏళ్ళు గనక ఎవరైనా ఈ సత్యవ్రతం అనేది సంకల్పించుకుని చేస్తే, 12 ఏళ్ళు గనక సత్యమే చెప్తూ అలా వ్రతంలాగా చేస్తేట, తర్వాత వీళ్ళు ఏం చెప్తే అది సత్యం అవుతుంది. ఆయనకి అది బలం. ఆయన అన్నది అయిపోతుంది, అది సత్యం చేయడానికి. ఇప్పుడు ప్రహ్లాదుడి చరిత్రలో కూడా మనం వింటాం, హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా నీ హరి, ఎక్కడున్నాడు నాకు చూపించు అంటే, అంతటా ఉన్నాడు తండ్రి అంటాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒక నిమిషం కంగారు పడ్డాట, అమ్మో స్తంభంలోకి వచ్చి నేను సెటప్ చేసుకోవాలి కొంచెం అని. కానీ వాళ్ళ భక్తుడి మాట అబద్ధం చేయకూడదు, అందుకని ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి స్తంభంలో దూరేట. అంటే ప్రతి స్తంభంలో ఉండాలి, ఏ స్తంభం కొడతాడో తెలియదు కదా, అందుకని అన్ని అవతారాల్లో అన్ని స్తంభాల్లో దూరారని కూడా ఒక కవి చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, ఆయన ఊహ ఉండొచ్చు, ఏదైనా కానీ ఎక్కడి నుంచి కొడతాడో తెలియదు కాబట్టి అన్ని వేషాల్లో అన్ని స్తంభాల్లో ఉన్నట్ట. ఈయన మాట నిజం చేయడానికి కొట్టంగానే బయటకు వచ్చాడు, సగం నరుడు సగం సింహం అవతారంలో, నరసింహ అవతారంలో బయటకు వచ్చాడు, వచ్చి ప్రహ్లాదుడిని ఇది చేశాడు. ఆ సత్యవాక్ పరిపాలన, ప్యూరిటీ ఆఫ్ హార్ట్తో గనక ఏదైతే ఒక సంకల్పం చేసుకుంటామో, వాళ్ళు చెప్పింది వేదం. ఇప్పుడు మహాపురుషులు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు తగ్గిపోతుందమ్మా, నీకు ఇదేం ఉండదు, భయం లేదు అని అభయం ఇస్తారు గురువులు చాలామంది. వీళ్ళకి అసలు తగ్గిపోతుంది చాలామందికి. ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోతుంది, పాసింగ్ క్లౌడ్. ఒక క్లౌడ్ ఎలా అయితే అడ్డం వచ్చి వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాబా చెప్పినట్టు నిజంగా సత్యాచరణ, ధర్మాచరణ చేస్తే కనుక తప్పకుండా వాళ్ళు ఆ పాజిటివ్ ఎనర్జీ, వాడి మాట నిజం కావడం, చెప్పిన వాక్కు ఫలించడం మనం చూస్తున్నాం. మీరు చెప్పి అవుతుంది, కరెక్ట్, అలా అవుతుంది. వాళ్ళు ఏమంటే అది అయిపోతుంది అన్నమాట. ఆ సత్యవాక్ పరిపాలన. ప్రేమ ఆయన ఏమంటారు, నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించడం గొప్ప విషయం కాదు, నువ్వు నీ పిల్లల్ని ప్రేమించక ఏం చేస్తావు, అది కాదు. ప్రేమకి మోహానికి తేడా తెలుసుకో. మనం పురాణాలు చదివినప్పుడు దేనికది విడిగా చదవడం కాదు. ధృతరాష్ట్రుడి గురించి ఏం చెప్తున్నారు, మోహం, ఆయనకి పుత్రమోహం. ఆయనకి మోహం సరే, ఆయన కళ్ళు లేవు తెలియదు, నా కొడుకు అన్నాడు. వాళ్ళ వైఫ్ ఏం చేసింది, కళ్ళు ఉండి కూడా కళ్ళకు గంతలు కట్టేసుకుంది, సత్యం చూడలేకపోతుంది. అందుకని ఇద్దరు కలిసి కొడుకుని ఏం చేశారు, పాడు చేసి పెట్టారు. అది ప్రేమ అనరు, దాన్ని మోహం అంటారు. అరిషడ్ వర్గాల్లో ఉన్న దాంట్లో అది ఎప్పుడైతే ఆ మోహంలోకి వెళ్ళిపోతుందో, ప్రేమ లేకుండా నువ్వు వాళ్ళకి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తావు, నా 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 అనుకుని. అలా ఉండకూడదు. ఈయన చెప్తున్న ప్రేమ ఏంటి, ఎవరినైనా ప్రేమించు, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అంటే ఏంటి, ఆ ప్రేమని విస్తారం చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ పో. ప్రతి వాళ్ళని చూసినప్పుడు ఒక కదిలే జీవి ఏదున్నా కూడా, క్రిమికీటకాదులు అవ్వచ్చు, లేకపోతే జంతువులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఆ చలనం ఉన్న మనిషి, చైతన్యం ఉన్న జీవి ఏదైతే ఉందో ఆ చైతన్యం భగవంతుడు. నేనే భగవంతుడు, నువ్వు భగవంతుడు అయినప్పుడు ప్రతి జీవి భగవంతుడేగా.
అందులో ఉండే భగవంతుడిని నువ్వు దర్శనం చేయడం అది నిజమైన ఆధ్యాత్మికత అని చెప్తారు ఆయన. అలా ఫాలో అవ్వగలిగితే అందుకే అంటారు ఒక మాట, పరులు పరులు కాదయా పరమాత్మ లేనయ్యా అని ఆయన చెప్పే దాంట్లో. మాటలతో చాలా చిన్న చిన్న శబ్దాలతో చాలా మంచి మంచి ఇస్తారనమాట. పరులు పరులు కాదయా పరమాత్మ లేనయ్యా అంటే ఈ మాట ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటే రోజు కూడా మనం ఎవరిని చూసిన అమ్మో ఈవిడొక భగవంతుడి అమ్మవారి స్వరూపం, ఈయనొక భగవంతుడి స్వరూపం అని ఎవరిని చూసినా మనం ఆ స్ఫురణతో ఉన్నాం అనుకో. ఎవరికైనా కీడు కానీ ఎవరి గురించైనా చెడు కానీ ఆలోచించగలం వాళ్ళ వెనక. అందుకే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ వచ్చినా ప్రాక్టికల్గా కూడా ఎలా ఆలోచించాలంటే ఫోకస్ ఇష్యూ మీద పెట్టు, మనిషి మీద కాదు. అందుకే ఆయన ఒక్క మాట కోసం, ఒక్క దర్శనం కోసం ఎంతమంది ఎన్ని వేల మంది వేచి చూసేవారో మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన అదేనేవారు, నా పుట్టినరోజు రమ్మని నేను పిలిచానా, గురు పౌర్ణమి వస్తుంది రమ్మని నేను పిలిచానా, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వాళ్ళందరూ ప్రేమ లాక్కొస్తుంది. ఆ విశ్వ ప్రేమ ఏదైతే వాళ్ళు పంచుతారో అది రేడియేట్ అవుతూ ఆ ప్రేమని మనం ఇస్తున్నప్పుడు అందరూ మనకలా అట్రాక్ట్ కాబడతారు. ఆ ప్రేమ తత్వం అనమాట అది. నిజంగా అండి, బాబా చెప్పిన ప్రేమ సేవ ఈ రెండు కూడా మనిషి ఆచరిస్తే ఇంకా ఏమీ అక్కర్లేదు అనుకుంటా. అవును, అంటే ఇప్పుడు వ్యాసుడు చెప్పింది మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ అది కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం అష్టాదశ పురాణాల సారం అంతా ఏమిటి అని అంటే, అవన్నీ చదవడం నీ లైఫ్ అంతా నీకు అర్థం కాదు, అంత చదవలేవు. అష్టాదశ పురాణాల సారం అంతా కూడా 2 మాటల్లో నేను చెప్తాను అన్నారు స్వామి. ఏమిటది అంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, లవ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, తర్వాత లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఈ 4 గుర్తుపెట్టుకోండి చాలు. మీరు పెద్ద పెద్ద ఉపనిషత్తులు అవన్నీ మీరేం చదవక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. మీరు ఎంపతితో మీకు ఎవరు ఏం చేస్తే మీకు ఇష్టం ఉండదో కనీసం మినిమమ్ అది మీరు వేరే వాళ్ళకి చేయకండి, అంత చాలు. అలా సాధన చేసుకుంటూ ఎప్పుడో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు మన చేత ఏం చేయబడాలని ఆయన అనుకుంటున్నారో ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆ రోజుకి మన అలా తయారు చేసి మన చేత ఆ పని చేయిస్తారు.